పసిడి వెండి ప్రియులకి ఒక శుభవార్త. ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గుముఖం పట్టడం విశేషం. ముఖ్యంగా ఇటీవల వెండి ధర విపరీతంగా పెరిగిన సంగతి మనందరికీ తెలిసింది. రోజుకి 5,000 చొప్పునే పెరుగుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే గత వారం 6 రోజుల వ్యవధిలో సుమారుగా 35,000కే పెరిగి కిలోకి హైదరాబాద్ నగరంలో 2 లక్షల పైకి చేరింది. అయితే ఇప్పుడు అదిరిపోయే శుభవార్త వచ్చింది. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో రేటు పతనమయ్యింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించిన 100% దిగుమతి సుంకాలు తాత్కాలికమేనని, త్వరలో చైనా అధ్యక్షుడు పీ జిన్పింగ్ కి కలిసి గొప్ప ఒప్పందం కుదుర్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో అస్థిరత తగ్గి డిమాండ్ తగ్గిపోయింది. ఇదే సమయంలో కొద్ది రోజులుగా ఇటువైపు విపరీతంగా పెట్టుబడులు పెట్టిన వారు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల వద్ద లాభాన్ని చేసుకోవటంలో భాగంగా ప్రాఫిట్ బుకింగ్ ని చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా వెండి ధర కుప్పకూలిపోయింది. హైదరాబాద్ నగరంలో సిల్వర్ రేటు ఒక్క రోజులోనే ఏకంగా 13,000 తగ్గగా ఇప్పుడు కేజీకి 1.90 లక్షలకి చేరింది. దీనికి ముందు ఇది 2.03 లక్షలుగా ఉండేది. దానికి ముందటి రోజు కూడా వెండి ధర 3,000 పడిపోయింది. వెండి ధర బాటలోనే బంగారం రేటు కూడా పెద్ద మొత్తంలో పతనమయ్యింది. హైదరాబాద్ నగరంలో ఒక్కరోజు 22 క్యారెట్ల గోల్డ్ రేటు 1,750 తగ్గగా తులం ధర ₹1,00,000 19,950కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పుత్తడి ధర 10 గ్రాములపై ₹1,910 తగ్గడంతో ఇప్పుడు ₹1,30,860కి దిగొచ్చింది. దీంతో ఇక మీదట బంగారం వెండి ధరలు మరింత తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ముందటి రోజు అంటే అక్టోబర్ 17న రాత్రి సమయంలో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ మార్కెట్లలో బంగారం వెండి రేట్లు భారీగా దిగొచ్చాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కి $100కి పైగా తగ్గి $4,250 స్థాయిలో ఉంది. అయితే సిల్వర్ రేటు రికార్డు స్థాయిలో దాదాపుగా $3 వద్దకి తగ్గగా ఔన్స్ కి $52 దిగువకి చేరింది. కిందటి రోజు ఒక దశలో $54.70 పైకి చేరి జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఏదేమైనా కూడా ఎట్టకేలకి రేట్లు పడిపోవడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.